అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని 13వ భాగంలోకి వచ్చేసామండి. చెవులారా వినటానికి సిద్ధం కండి. అబ్బో, అదేమీ అక్కర్లేదండి, నాకివన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలంకెళ్ళినా పొరుగురెళ్ళినా నేనే చెయ్యి కాల్చుకోవాల్సి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేనెక్కడో ఓ చోట స్థిరపడ్డ తరువాత నా చేతి భోజనం మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషం అండి, అంతకంటేనా, మళ్ళీ ఓ మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అన్నాడు ఆయన నవ్వుతూ. ఇంకా అక్కడ నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాము. అక్కడ ఆయనకు మామూలు భోజనము, నాకు కొద్దిగా అన్నము, బంగాళదుంపల కూర, పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకవేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన ఉప్పు, పచ్చికారం దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మం ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనం అయిన తర్వాతను అక్కడ సోఫా మీద 2 తలగడలు, 2 రగ్గులు రైల్లోకి మళ్ళే ఇంటావిడ తీసుకువచ్చి పడేసింది. అతను మర్యాదగా, నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బబ్బే, ఎంత మాట! నేను సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకోవటం అలవాటైనట్లు అతను మరి కొంచెం బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరి కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని నేను సోఫా మీద, అతను మంచం మీద ఒరిగాము. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖ స్వప్నాలు కంటూ గడిపాము. ఆ రాత్రి రాజు ఇంట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కలలొచ్చాయి. ఎక్కడెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటివి ఏవో ఎగురుతున్నట్లు కనపడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. ఇంకేమిటో వింతలు అనేకం కనపడ్డాయి. మెలకువ వచ్చేటప్పటికి ఏమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవటం సరికదా, వాటిని గురించి ఎవరికైనా చెబుదామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందరాడే మెలకువ వచ్చింది. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. లేపుదామా అనుకున్నాను. కాని పడుకున్నవాడిని ఇప్పుడు లేపు చూస్తే ఇంకా జనసంచారం ఏమీ లేదు, చీకటిగానే ఉంది. అందుకని నేను మళ్లీ వచ్చి పడుకున్నాను. ఈ మాటు నిద్ర రాలేదు. కాని ఏవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలుపెట్టాయి. ఈ దేశమేమిటో, ఇక్కడ మనుషులేమిటో, వాళ్ల ఆచార వ్యవహారాలేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే వారం రోజులైనా ఇంతవరకు ఏమీ అంతుపట్టలేదు. నేను కొత్తవాణ్ణైనా చిన్నవాణ్ణైనా అంతా సార్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీజనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్లకేమీ అదురు బెదురు ఉన్నట్టు కనపడలేదు. నడి వీధులంటా, షాపుల్లోనూ రేళ్లలోనూ ఒళ్ళు విరుచుకుని అందర్నీ ఆ తోసుకు తిరగడం చూస్తే నాకు భయంగానూ వింతగానూ ఉంది. రేపొద్దున్న నేను వీధిలోకెళ్ళినా, స్కూల్లో చేరినా వీళ్లు కూడా అక్కడ తయారవుతారు కాబోలు. దూరం నుంచి చూస్తేనే కొంత బెదురుగాను, కొంత సిగ్గుగాను ఉంటే, వాళ్ళ అస్తమానం మీదకి వస్తే, క్లాసులో ఈ పక్కని ఆ పక్కని వీళ్లే తయారైతే మేస్టర్లు చెప్పేది ఎలా వినటం? ఆ విన్నది తలలో నిలుపుకోవడం ఎలాగా? ఈ ఆడవాళ్లతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. తినబోతూ రుచెందుకు? పైన భగవంతుడు ఎలాగూ ఉన్నాడు. ఈవేళైనా గది దొరుకుతుందో దొరకదో. లేకపోతే ఎలాగా? రాజు నెత్తిన ఎన్నాళ్లు కూర్చోవటం? అయినా దొరక్కేం చేస్తుంది? ఇంత పెద్ద పట్నంలో, ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? ఎటొచ్చే బ్రహ్మచారులను తీసుకోమంటే తప్ప. అయినా ఇక్కడేమీ అటువంటి ఇబ్బంది ఉంటుందనుకోను. ఇలా ఏవేవో వెర్రి ఆలోచనలతో సతమౌతమవుతుంటే బాగా వెళ్తురొచ్చింది. మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడైంది. నేను ఈ దేశంలో ఉన్న సంగతి మరిచిపోయి వస్తున్నా అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి లేచి, ఏమండి, ఏమిటి కలవరిస్తున్నారు అన్నాడు నవ్వుతూ. కలవరింత కాదండి,
అవతల నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే అలవాటు చొప్పున వస్తున్నానని కేకవేశాను. మీకు నిద్ర భంగమైనట్టుంది అన్నాను. మరేం పర్వాలేదులేండి, ఎలాగూ తెల్లవారింది కదా. మనల్ని లేపడానికి ఇంటావిడ అలా తలుపు కొట్టింది. అది ఆవిడికి మామూలు. ఇప్పుడు ఆవిడే కాదు, ఇక్కడ విచారం ఏమిటంటే ఇంట్లో వాళ్లైనా పరాయి వాళ్లైనా తలుపు దబదబా బాదకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్ మని 2 సార్లు కొడతారు. మనం అప్పుడు ఎస్ అని గాని కమిన్ అని గాని ఇంట్లో వాళ్లైతే అనాలి. పైవాళ్లెవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి. దయచేసి లోపలికి రండి అన్నమాట. ప్రతిదానికి ఎదుటివాళ్లు పిన్నలైనా పెద్దలైనా వయస్సుతో నిమిత్తం లేకుండా అందర్నీ అన్నిటికీ ప్లీజ్ అని థ్యాంక్యూ అని అనటం ఇక్కడ మర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులుగా చలామణి అవుతాం అని చెప్పి లేవండి ముఖాలు కడుక్కుందాం అన్నాడు. నేను రాత్రి సరిగ్గా చూడలేదు కాని రాజు ఓ వదులైన చార్ల షరాయి, అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే పెద్ద కోటొకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకు ఓ పట్టు కుచ్చులాంటి తాడు బిగించాడు. అది వింతగా తోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. లోపల వేసుకున్న షరాయి. చొక్కాని పైజమా అంటారు. మనం సూటుతోటే రాత్రులు కూడా ఉంటే మనకంత సుఖంగానూ ఉండదు, పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు వేసుకుని కాలానికి కుట్టించుకుంటే 1-2 సంవత్సరాలు గడపవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రిగాని పగలుగాని ఈ పైజమాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బంది ఉండదు. సూట్లు ఊలువి, పైజమాలు నూలువి. మన ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు, లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్లైనా పైవాళ్లైనా ఆడవాళ్లు వస్తే ఈ పైజమాలతో కనబడకూడదు. వాళ్ళు పైనుంచి తలుపు కొట్టగానే చటుక్కున ఈ డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని నడుం బిగించుకుని మరీ తలుపు తీయాలి. ఇంకో సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్ళు జోళ్ళు తొడుక్కోనక్కర్లేదు. కానీ జపాన్ శాండిల్స్ అనగా ఓ మోస్తరు మన ఆకు చెప్పుల్లాంటివి, పలుచనివి తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేనిదే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనం చేసే లోపునే ఒక పనిపిల్ల, పిల్లంటే పిల్ల కాదులేండి, ఓ 20 ఏళ్లుంటాయి, లోపలికి వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్లీ వేసింది. గది అంతా తుడిచేసింది. తుడవడం కూడా వింతగానే ఉంది. చీపురు పుచ్చుకోవటం, ఒంగుని తుడవడం పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటిది, దాంతోటి నిలబడే తుడవడం. చిత్రమేమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్నమాటే కాని ఎక్కడా దుమ్మే లేదు. తరువాత ఇంకొక 10 నిమిషాలలో మేమేమీ చెప్పకుండానే మాకు ఉభయులకు పలహారాలు టీలు తెచ్చిచ్చింది. మేము ఆ కార్యక్రమం ముగించుకుని వీధిలోకెళ్లే దుస్తులు ధరించి బయటకొచ్చాం. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసే వచ్చాడు. రాజు వీధిలోకి వచ్చిన తరువాత నెమ్మదిగా రాజును అడిగాను, తలుపు తాళం వేయకుండా వస్తున్నావే అని. ఏం పర్వాలేదు, ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటివాళ్ల మీద మనకు నమ్మకం లేదని, వాళ్లని అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయనక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే గాని గదికి అవసరం లేదు అన్నాడు. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాం అనేవారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్ళు, పలుకరించేవాళ్ళు, సమాధానాలు చెప్పేవాళ్ళు ఆడవాళ్లే. అప్పటికప్పుడు మగవాళ్లు బయటికి వెళ్ళుంటారు కాబోలు. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి పుట్టలేదు. 1-2 చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్లు బరువులెక్కిపోయాయి. అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమోనని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేం మొహమాట పడకండి,
తొందరపడకండి. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది. వారం రోజుల దాకా మీరు నాతో ఉండొచ్చు. మీకు ఇబ్బందేమోనని సందేహిస్తున్నాను తప్ప మరేం లేదు. నాకేమీ ఇబ్బంది లేదు. మీకు ఇంకో మంచం లేకపోవటం ఒక్కటే లోటు అన్నాడు రాజు. మరేం పర్వాలేదులేండి, మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతోందని బాధపడుతున్నాను అన్నాను. ఇంటికి చేరుకుని భోజనాలు ముగించుకుని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తిరగ్గా ఎలాగైతేనేం ఒక గది దొరికింది. బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దానిమీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోటానికి 2 తువ్వాళ్లు, సమస్తం అక్కడే ఉన్నాయి. కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవటానికి చిన్న అల్మరా లాంటిది, ఒక గోడలోకి అమర్చిన చలి కాచుకునే పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులైనా ఎరుగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలోనూ ఉండటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటి యజమానురాలకు 2 కూతుళ్ళు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకుని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తుండటం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించటానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవటం మర్చిపోయాను. తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడ ఎవరిని అడుగుతాం, ఎవరు చెబుతారు? ఎవ్వరినడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచదు. అందుచేత ఇక్కడ అందరికి మళ్ళేనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవాల్సిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ఆచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్లు ఉండదని రాజు సలహా చెప్పాడు. తనే పాపం బజారుకు తీసుకువెళ్ళి పడక దుస్తులు, 2 పైజామాలు, ఆకుచొప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌన్ వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచె కట్టుకుంటే ఏమి అన్నాను. పోనిద్దురు, ఈ బాధ మనకెందుకు? పంచె రోజు మనం తడిపి ఆరేసుకోవటానికి ఇక్కడ వీలుండదు కదా. చాకలికి వేస్తే ఇది ఏమిటో, ఎలా ఉతకాలో, ఏం చెయ్యాలో తెలియక వాడూ కంగారు పడతాడు. అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే తీరిపోతుందన్నాడు రాజు. ఈ పూట నుంచే నా కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటావిడకు నేను మాంసాహారిని కానని, అందుకు నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఒక జాబితా తయారుచేసి ఇచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ, ఇవన్నీ ఏం చెయ్యాలండి అంది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెబుతాడు. ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచి కూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇక నేను వెళతాను, గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. ఇంటావిడ సామాన్లన్నీ తెచ్చి, ఇవి ఏం చెయ్యాలో చెప్పండని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు, వండగలను అంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకపెట్టి, బాగా ఉడికిన తరువాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వెయ్యాలి అని చెప్పాను. తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తరువాతను పోపు వేయడం ఎలాగో చెబుతానన్నాను. కాని పోపు అనే మాటకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకూ తెలియలేదు. తరువాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. నీళ్లల్లో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టా అన్నాను. ఓ, యు మీన్ సూప్ అంది. ఇంతే కదా, అది నేను చేయగలను అంది. సరే, కాని తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది. పోపు వేయడానికి నన్ను పిలవటం మర్చిపోయింది. పప్పు ఏ బద్దకు ఆ బద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయటం మర్చిపోయింది. ఇది ఎలాగూ భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యేమి అంది.
నా బొంద అన్నాను. ఏమిటంది. మరేం లేదులే, సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు అవి బల్లమీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం పిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ పప్పు వెయ్యలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు. ఏమండి, మీ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం కదండీ, ఇంటావిడకు అన్నీ మొదట్నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వద్దులేండి, వంట వరకు చెబితే చాలు అన్నాడు రాజు. కాసేపు బయటికి వెళ్ళి కాలేజీ ఉన్నచోట చూసి దగ్గర్లోనే ఒక పార్కుంటే అందులో వెళ్ళి కూర్చున్నాం కబుర్ల మధ్య. మీ చదువు విషయం ఏమిటి అన్నాడు. మీ సలహా ఏమిటని నేను ఎదురడిగాను. మీకు ఇంగ్లీష్ భాషాజ్ఞానం బొత్తిగా తక్కువ కనుక ఇక్కడ ముందు ఒక ప్రైవేట్ మాస్టర్ని పెట్టుకుని 3-4 మాసములు చదువుకుని వేసవి సెలవుల తరువాత ఎంట్రన్స్ పరీక్షను ఉంటుంది. దానికి కూర్చుని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరవచ్చు. ఆ తర్వాత మీ ఓపికని బట్టి లా పరీక్ష కూడా, అనగా బారిస్టర్ పరీక్ష కూడా చదవచ్చు అన్నాడు. మర్నాడు మా ఇంటావిడికి వంట వార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను. నేను దగ్గర కూర్చుని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలను వచ్చిరాని భాషలో చెబుతుంటే ఆవిడ కూతుళ్ళు కూర్చుని ఒక్కటే నవ్వుకోవటం మొదలెట్టారు. నవ్వితే వాళ్ల మూతే వంకరపోతుంది. నాకేమని నా పాఠం సాగించాను. అన్నం సరిగ్గా అత్తెసరు పదునుగా వండడం ఎలాగో నేర్పాను. ముద్దపప్పు చేయటం ఎలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ల జన్మహక్కు. తరువాత బంగాళదుంపల కూర కూడా వండించాను. ఉడికిన తరువాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చేసుకుని చూసేటప్పటికీ నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలాగా అన్నాను. ఇక్కడ కొవ్వే గాని మామూలు నూనెలేవీ దొరకవండి అంది. సరే, రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పూట కొంచెం వెన్న కాచి సామెత చెప్పినట్లు అప్పుడు కాచిన నేతితో తిరగమూత వేయించాను. ఆ ఘాటుకి వాళ్లు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. తరువాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుకుతుంటే వాళ్లకు వింతగా కనపడింది. చేత్తోటి పిసక్కుండా చెంచాను నొక్కి ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ. తీసుకోవచ్చు, కాని పూర్తిగా అందులో రసం అలా తీయటం కష్టం, ఇది చాలా సులువైన మార్గం అని చెప్పినా వాళ్లకు అట్టే నచ్చలేదు. ఏది ముఖ్యంగా తినే వంటకాలేవి సాధ్యమైనంతవరకు చేతితో తాకకుండానే తినవలనని వాళ్ళుద్దేశ్యం. సరే, ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించింది. ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండి. పప్పు, కూర, పులుసు వాళ్లకు కూడా కొంచెం ఇచ్చినా గదిలో నా పాటు నే చేశాను. తరువాత క్రమేణా ఆవిడే ఏదో రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది. మన పప్పు చాలా బావుంటుంది అంది. పులుసు కూడా బాగానే ఉంది, కానీ ఆ కారం మేము తినలేము అంది. తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదంది. కావలిస్తే మాకు మళ్ళేనే పల్చగా సూప్ చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అంది. ఆ సలహా బాగానే ఉందనుకున్నాను. కొన్నాళ్ళు ఎలాగో ఇలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్లం కనుక మన ఊరగాయల మీదకి దృష్టిపోయింది. మా రాజుని సలహా అడిగాను, దీనికేదన్నా ఉపాయం చెప్పమని. నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించుకుంటుంటాను. ఈవేళ రేపో రావాలి, రాగానే మీకు కొంత వాటా ఇస్తానన్నాడు. కొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి థ్యాంక్యూ అన్నాను. రాజు నవ్వి ఊరుకున్నాడు. తరువాత నేను, రాజు మర్నాడు కాబోలు ఊళ్ళోకెళ్ళి యూనివర్సిటీ చూసి వచ్చాం. అది చూసి నేను ముగ్ధుణ్ణైపోయాను. నోట మాట రాలేదు. ఏదో మహత్తరమైన పవిత్ర భావం లాంటిది ఏదో కలిగి స్తంభించిపోయాను. 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకుని లోపలికి వెళ్ళి రాజు సహాయంతో క్లాస్ గదులు, లైబ్రరీ, పరీక్షా హాలు, సభ జరిపే చోట్లు, అధికారుల కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఒకదానికంటే ఒకటి ఎంతో గొప్పగా కనిపించాయి. ఈ ఆశ్చర్యంతో తల మునకలై ఇంటికి చేరుకున్నాను.
ఆ సాయంకాలం నెమ్మదిగా రాజు నాకు ప్రైవేట్ మాస్టార్ను కుదిర్చి పెట్టాడు. ఆయన నాతో ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడారు. సాధ్యమైనంతవరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేటట్టు చేస్తానని అభయమిచ్చాడు. ముందు నీకు ఆంగ్ల భాషా జ్ఞానం బాగా కలిగితే తక్కినవన్నీ సులువుగా వస్తాయన్నాడు. అలాగనే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు. ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది. 2 రోజుల తరువాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకీవేళ ఈ సుప్రభాతంతోటి ఒక శుభవార్త కూడా అందించాలనుకున్నాను. ఇంటి దగ్గర్నుంచి నిన్ననే ఊరగాయల బంగి వచ్చింది. మీ వాట ఈ సీసాలో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకొచ్చాను. హాయిగా తినండి అని చక్కా పోయాడు. వాటిని ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూర్చుని ఈవేళ ఎలాగైనా వీటి పని పట్టించాలని నిశ్చయించాను. ఆ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్ళాను. మీరొచ్చారేమిటి? మిస్టర్ సేమ్ అంది ఇంటావిడ. నేను చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం సేమ్ అని పిలవటం మొదలుపెట్టింది. పోనీలెండి, మీ ఇష్టం, ఎలా పిలిచినా సంతోషం అన్నాను. ఆ రోజున అప్పట్నుంచి ఆ ఇంట్లో అందరికీ నేను సేమ్ నై ఊరుకున్నాను. ఈవేళ మా ఊరు నుంచి కొత్తగా ఊరగాయలొచ్చినాయి, అందుకని వచ్చాను. తర్వాత కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను. వంటంతా అయిన తర్వాత ఆవిడ అన్నీ తీసుకువచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కు పిలిచి కొంచెం ఆవపిండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ. మీరు రొట్టెమీద బాగా వెన్న రాసి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి. కొంచెం కారంగా ఉన్నా చాలా బావుంటుంది. అట్టే ఉపయోగించకండి అని హెచ్చరిక చేశాను కూడాను. ఆవిడ సంతోషించి తీసుకువెళ్ళింది. ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిని చేద్దామనిపించింది. ఈ చెంచాలు, కత్తులు, పోర్కులతోటి మన భోజనం చేయటానికి అట్టే వీలుండటం లేదు. అందుకని ఒక పూటన్నా మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకుని మన ఆచారము అనుసరణీయమని నిశ్చయం చేసుకుని స్పూన్లు, ఫోర్కులు వగైరా పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకుని భోజనం ప్రారంభించాను. పప్పు, అన్నం తినడమైంది. రెండో వాయి ఆవకాయ కలుపుతుండగా అవతల నుంచి కెవ్వున కేక వినపడింది. ఏమిటో అనుకుంటుంటే ఓ మిస్టర్ సేమ్ అన్న పిలుపు వినబడ్డది. ఏం కొంప మునిగిందా అనుకుని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకుని లేద్దామనుకుంటుంటే ఒక్క ఊపులో ఓ సేమ్ అంటూ ఏడుస్తూ ఇంటావిడ, ఆవిడ వెనుకనే ఆవిడ కూతుళ్ళు గదిలోకి చొరబడ్డారు. ఏమిటమ్మా, ఏం జరిగింది అన్నాను. ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నా కంచం కేసి చూసింది. ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చేయి నాకుతున్నాను. ఆవిడ అది వరకు పడ్డ బాధ ఏమిటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మట్టుకు నా చెయ్యి చూసి ఓ అని ఓ వెర్రికేక వేసి వెనక్కు విరుచుకుని మూర్ఛ వచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది. అంతవరకు నన్ను చూసి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్దరూ ఆ ఉద్యమం మానుకుని 2 కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకుని తల్లి సంరక్షణ కోసం ఆవిడ దగ్గర చేరి ఒకరు మంచినీళ్లు అందించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసిన్ని నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నా కేసి వేలితో చూపిస్తూ వెక్కిళ్లతో సేమ్ సేమ్ యూ అంటూ మళ్లీ మూర్చపోవటానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను కూడా ఆవిడ దగ్గరికెళ్ళి, పర్వాలేదండి, మీరెందుకలా కంగారు పడ్డారు? మీకేం భయం లేదు, అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్న అన్న మాట మరచి ఆ చేత్తో ఆవిడ కళ్ళు తుడిచాను. ఇంకేముంది, మళ్లీ కొంపలంటుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళు, బుగ్గలు భగ్గున మండడం ప్రారంభించాయి. ఓ సేమ్, నన్ను చంపేశావు అని గొల్లుమంది. పర్వాలేదు పర్వాలేదు, క్షమించండి అని ఒక్క పరుగున వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కుని పొడి తువ్వాలతో ఆవిడ కళ్ళు, బుగ్గలు ఒత్తి బుగ్గలకు కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ నవ్వితే తల్లికి కోపం వస్తుందని ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక
నా కేసి గుడ్లప్పచెప్పి ఆ పిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. సుమారు ఒక పావుగంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడ ఉద్రేకం కళ్ళు ముఖంతో పాటు చల్లబడి నన్ను చూసి, ఓ సేమ్ సేమ్, యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్, యు రియల్లీ కిల్డ్ మీ, నువ్వు చాలా చెడ్డవాడివి, నువ్వు చంపినంత పని చేశావు అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది. అవునా అండి, నేనేం చేశాను? ఇంతవరకు మీకేం జరిగిందో ఎందుకలా భయపడ్డారో, నేను చేసిన తప్పేమిటో చెప్పారు కాదు. నా వల్ల తప్పుంటే మన్నించండి అన్నాను నమ్రతతో. అది కాదు నాయనా, ఇందులో నీ తప్పేమీ లేదు. నా మీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమన్నావు. నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోలేక నీకు భోజనం పెట్టగానే ఓ రొట్టె ముక్కకు కాస్త వెన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టేసరికి నషాలం అంటింది. ఆ బాధలో ఏం చేయాలో తోచక నీ గదిలోకొచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తినటమే కాక ఆ చెయ్యి నాకుతుంటే నాకు మూర్ఛ వచ్చినంత పనయింది. ఈ పద్ధతులు మాకలవాట్లేక చూడగానే నాకు చైతన్యం పోయింది. అంతకంటే మరేం లేదు. నిన్నూరికే కంగారు పెట్టాను. నువ్వేమీ అనుకోకు, నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే కూతుళ్ళు ఆవిడను అనుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక నవ్వు నవ్వి పరుగుతీశారు. మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవ, అది చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధ అంతా కథ కింద రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు. ఆ రోజు అస్తమానం తలుచుకుని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం. ఈ కథ రాజున్న ఇంటావిడికి కూడా చెప్పాం. వాళ్ళు తెగ నవ్వుకున్నారు. అక్కడ్నుంచి రాజు మిత్రబృందానికి అందరికీ వారం రోజుల వరకు ఈ కథ చెప్పి అందర్నీ నవ్విస్తూ ఆనందపరవశులను చేశాడు. నాకు పాఠాలు బాగా సాగుతున్నాయి. ఇంగ్లీష్ నాకు చాలా తొందరగా బాగా వస్తోందని మా మేస్టారు హృదయపూర్వకంగా నన్ను అభినందించారు. మా రాజు కూడా ఒక శుభవార్త విని చాలా సంతోషించాడు. రోజూ కాసేపు ఇండియన్ అసోసియేషన్కు వెళ్ళడం, అక్కడ ఓ గంటో 2 గంటలో కూర్చుని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవటం అలవాటు చేసుకున్నాను. అలా బాగా కాలక్షేపం అవుతుండేది. తరువాత అక్కడికొచ్చే ఇతర సభ్యులు తెలుగువాళ్లే కాక అరవులు, మలయాళీలు, ఒకరిద్దరు కన్నడీలు, బెంగాలీలు, పంజాబీలు మొదలైన విద్యార్థులతో క్రమేణా పరిచయం కలుగుతూ వచ్చింది. ఇంతమంది విద్యార్థులతో ఇలా మాట్లాడడం, వాళ్ళందరూ నాతో సమాన స్థాయిలో సరదాగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఒక రోజున మా రాజు నా గదికి వచ్చి, రేపు ఈ ఊళ్ళో ఒక దొరసాని స్థితిపరురాలు, పెద్ద ఇంటిది, విద్యావతి, ఆమె మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది. ఆవిడ అప్పుడప్పుడు అనగా సంవత్సరానికి 2-3 సార్లు మన వాళ్ళని కొందరిని, ఇక్కడ వాళ్ళని కొందరిని, యువతీ యువకులను ఆహ్వానించి వాళ్లకో చిన్న పార్టీ ఇస్తూ ఉంటుంది. అటువంటి పార్టీ రేపు ఒకటి ఉంది. దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం చేసింది. అందుకని మనం వెళ్దాం, సిద్ధంగా ఉండు అన్నాడు రాజు. పార్టీ అంటే అదేమన్నా మీటింగు, ఉపన్యాసాలు ఇలాంటిదేమన్నా, లేక ఇంకేమన్నా ఉంటుందా? ఇక్కడ పద్ధతులేమిటో, జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవటం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బే, సభా ఉపన్యాసాలు అలాంటి గొడవేమీ ఉండదు. 10 మందిని కలుసుకోవటం, కులాసాగా కబుర్లు చెప్పుకోవటం, టీ పలహారాలు సేవించడం, మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకోవటం, ఎవరైనా పాడేవాళ్లుంటే పాటలు పాడడం, ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అనగా ఇంట్లోనే ఆడుకునే ఆటలేవన్నా వ్యవధి ఉంటే ఆడుకోవటం, తరువాత ఎవరి దారిన వాళ్ళు చక్కా పోవడం. ఇది పద్ధతి, ఇంతకంటే మరేమీ లేదు అన్నాడు. మన మామూలు డెన్సు పైన ఓవర్ కోటు, నెత్తిమీద హేటు పెట్టుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళడం. అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ ఇంటి బట్లర్లు వచ్చి తలుపు తీస్తారు. తలుపు తీయగానే మన్ని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మన ఓవర్ కోటు టోపీ తీసుకుని భద్రపరుస్తారు. మనల్ని లోపలి హాల్లోకి తీసుకుని వెళతారు. అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని లోపల హాల్లోకి తీసుకువెళతారు. అక్కడ యజమానురాలు మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యందిస్తూ హౌడియుడు అంటుంది. అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట. తరువాత మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు కొందరకు పరిచయం చేస్తుంది. ఆ తరువాత కార్యక్రమం
ఇందాకనే చెప్పినట్లుగానే కబుర్లతో ప్రారంభం అవుతుంది అన్నాడు. సరే, ఇక్కడ వేడుక చూద్దామని అలాగే వస్తానని, నీవు కూడా ఉంటావు కదా, నాకు సందేహం భయం ఏముంటుందో అన్నాను. నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాననుకో. ఏ కారణం చేతైనా నేను రాలేకపోతే వెళ్ళవలసిన చోటు, చిరునామా, ఎలా వెళ్లాలో అన్నీ వివరంగా రాసి నీకిస్తాను. నా కోసం 3:30 వరకు చూడు. అప్పటికి నేను రాలేకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేసే. నీకేం భయం లేదు, ఎక్కడా తప్పిపోవు అని చెప్పి ఒక కాగితం మీదను అన్నీ వివరంగా రాసి ఒక ప్లాన్ కూడా వేసి ఇచ్చాడు. పాపం, ఇంక నేను వెళతానని బయలుదేరుతుంటే అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మనం వెళ్ళగానే అక్కడ నౌకరు గాని యజమానురాలు గాని మామూలు గుడ్ ఈవినింగ్ అయిన తర్వాతను వుడ్ యు లైక్ ఇట్ టు హ్యావ్ ఎ వాష్ అండ్ బ్రషప్ అని అడుగుతారు. అంటే నీ ముఖం చేతులు కడుక్కోవటం కానీ తలదూకోవటం కానీ అల్పాచమానం చేసుకోవలసిన అవసరం కానీ ఉంటే నో థ్యాంక్ యూ అంటే తీరిపోతుంది. ఇది మరిచిపోక జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. సరేనని ఇంటికి బయలుదేరి వచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానురాలతో ఈ కబురు ఆ కబురు చెప్పి కొంచెంసేపు చదువుకుని పడుకున్నాను. ప్రియ నేస్తాలు, ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని 13వ భాగం పూర్తయిందండి. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.